హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫీనిక్స్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు మనం ఇంట్రాడే ప్రిడిక్షన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. ఏ సెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎందుకు అది మార్కెట్ ఎందుకు రేపు ఫాలో అవుతుందనే దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఈరోజు మనం ఇంట్రాడే ప్రిడిక్షన్స్కి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కంపెనీ నేమ్ వచ్చేసి హుండాయ్ మోటార్స్ అనమాట. హుండాయ్ మోటార్స్ ఇది వచ్చేసి మనకు రేపు ఇంట్రాడే బేరిష్ అవుతుంది. దీని ఎంట్రీ ప్రైస్ మనకు 2773 అనమాట. దీని ఎంట్రీ ప్రైస్ మనకు టార్గెట్ వచ్చేసి 2755. దీని యొక్క టార్గెట్ వచ్చేసి 2755 అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మనకు బేరిష్ అవుతుంది. మార్కెట్ మార్నింగే చూడండి 9:15 అలా మార్కెట్ ఓపెన్ చేసి మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, 9:15కి చూడండి మనకు 2773 ఎంట్రీ దొరికితే ఇంట్రాడే సెల్ చేయండి. బేరిష్ అంటే ఏంటి, సెల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ చేసిన తర్వాత 2773కు మనకు ఇంట్రాడే బేరిష్ చేయండి. దాని యొక్క టార్గెట్ మనకు 2755 అనమాట. ఓకే, దాని యొక్క స్టాప్ లాస్ మనకు 2785 అనేది దాని యొక్క టార్గెట్. కంపల్సరీ ప్రతి ఒక్కరు స్టాప్ లాస్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జీఈ వెర్నోవా అనమాట. జీఈ వెర్నోవా ఇండియా. ఇది వచ్చేసి మనకు ఇది కూడా రేపు బేరిష్ అవుతుంది. ఇంట్రాడే బేరిష్ అండి. దీని యొక్క ఎంట్రీ ప్రైస్ వచ్చేసి మనకు 3038 అనమాట. దీని ఎంట్రీ ప్రైస్ మనకు 3038. దీని యొక్క టార్గెట్ మనకు 3012. స్టాప్ లాస్ వచ్చేసి 3051 స్టాప్ లాస్కి పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇది రేపటి యొక్క ఇంట్రాడే ప్రెడిక్షన్. ఇంకా మనకు ఇండెక్స్కి వెళ్తే ఇండెక్స్ మీకు లైవ్ ప్రెడిక్షన్స్ కావాలంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు ఇంట్రాడే ప్రెడిక్షన్స్ కావాలన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మనకు మనకు ఫ్రైడే రోజు మార్కెట్ సెక్షన్లో ఏమైందంటే అదాని స్టాక్స్ అనేవి చాలా హైగా అన్ని అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిందనమాట. ఎందుకు ఆ రోజు ఎందుకు గెయిన్ అయింది, ఎందుకు రైజ్ అయింది మార్కెట్ అంటే, అదాని స్టాక్స్ ఎందుకు రైజ్ అయ్యాయి అంటే ఒకసారి చూడండి. ప్రతి ఒక్క స్టాక్ అనేది మనకు ఆల్మోస్ట్ 12%, 5% అవ్వు, 3% అవ్వు పెరిగింది అనమాట. 5%, 4% ఇలా. ఎందుకు పెరిగిందంటే ఇంతకుముందు మనకు ఈ అదాని గ్రూప్స్ పైన ఈ హిడెన్బర్గ్ అనే కంపెనీ మనకు ప్రైస్ మ్యానిపులేషన్ చేశారని చెప్పేసి కేసు వేసారనమాట. అది నిన్న సెబీ క్లారిఫై ఇచ్చింది. అంటే ఫ్రైడే సెక్షన్లో మనకు క్లారిఫై రావడంతో ఆ స్టాక్స్ అనేవి ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ అప్పర్ సర్క్యూట్ లాక్ అయ్యాయి. అదే మనకు మంచి గ్రోత్ వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ 5% పెరిగాయి. నెక్స్ట్ మనకు ఈ అదాని స్టాక్స్లో మనకు మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ఒకటి ఉందండి. ఆ స్టాక్ నేమే అదాని గ్రీన్ ఎనర్జీ అనమాట. ఆ స్టాక్ నేమ్ వచ్చేసి మనకు బయ్యింగ్ లెవెల్ మంచి పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అదాని గ్రీన్ ఎనర్జీ చూడండి. అదాని గ్రీన్ ఎనర్జీ స్టాక్ అనేది బై చేయండి. నెక్స్ట్ మనకు టుమారో ఐటీ సెక్టర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. మనకు నిన్న మంచి ఆల్మోస్ట్ ఫ్రైడే కూడా మనకు మంచి గెయిన్ వచ్చింది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్టాక్ అనేది ఐటీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ మంచిగా గ్రోత్ అయ్యాయి. మనకు రేపు ఎందుకు ఫాల్ అవుతుందంటే మనకు యుఎస్ ప్రెసిడెంట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ గారు దీనిపైన ఏది ఏవైతే అమెరికాకు సంబంధించిన కంపెనీస్ ఉన్నాయో, మనకు ఐటీ సెక్టర్ సంబంధించిన టాప్ కంపెనీస్, ఆ కంపెనీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క వీసా అనేది, దాని యొక్క ఫీజు అనేది పెంచారనమాట. ఆల్మోస్ట్ $1,00,000గా దాని యొక్క ఫీజు అనేది హ్యాక్ చేశారు. H1B వీసా వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ $1,00,000 చేశారు. అందుకోసం అని చెప్పేసి మన ఇండియన్ మార్కెట్ పైన ఐటీ సెక్టర్ పైన మనకు చాలా ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. రేపు ఎవరైనా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటే హోల్డ్ చేయండి, సెల్ చేసుకోకండి, వెయిట్ చేయండి. మనకు ఇవన్నీ టెంపరవరీ మాత్రమే ఉంటాయి. హోల్డ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మనకు అగైన్ మళ్ళీ రైజ్ అవుతుందిగా, అప్పుడు మళ్ళీ దాని ఫస్ట్ ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దాని డబల్ క్వాంటిటీ బై చేసుకోండి, సరిపోతుంది. దాని ఈక్వల్ క్వాంటిటీ అయినా బై చేసుకోండి. మనం మళ్ళీ రికవర్ అయిపోతుంది, మన లాస్ మనకు రికవర్ అయిపోతుంది. దీనివల్ల ఇది హెచ్ వన్ బి వీసా $1,00,000 చేశారు. ఇది ఓన్లీ ఎవరైతే న్యూగా అప్లై చేసుకుంటారో
వాళ్ళకు మాత్రమే అనమాట. ఈ హోల్ నార్మల్గా ఎగ్జిస్టింగ్ వాళ్ళకు కాకుండా న్యూగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మనకు రెన్యువల్ చేసుకునే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. జస్ట్ ఎవరైతే న్యూగా ఉంటారో వాళ్ళ ప్రాస్పెక్టివ్లో మాత్రమే వాళ్ళకు మాత్రమే ఈ $1,00,000 అనేది ఫీజు అనేది ఉంటుందన్నమాట. మనకు ఇవి మనకు నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ టుమారో మనకు కొద్దిగా నెగిటివ్ సైడ్లోనే ఉండే అవకాశం ఉంటుంది మార్కెట్. మీకు ఇంకా ప్రెడిక్షన్స్ ఏవైనా కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు బయో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ మనం డైలీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము. మీకు డైలీ రేపటి నుంచి వీడియోస్ అప్లోడ్ డైలీ వస్తూనే ఉంటాయి. వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మన బయోలో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.